హాయ్ ఆల్. సో ఈరోజు మనకి మళ్ళీ ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇది ఎక్కడి నుంచి అంటే సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం దగ్గర నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో ఇది కూడా ఒక మంచి అవకాశం. జస్ట్ మీరు 12th పాస్ అయ్యి ఉంటే 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, శాలరీ అంతా మొత్తాన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకేనా. సో మనకి ముందుగా చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది జూలై 21 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. జూలై 21 అనమాట. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 4 అనమాట. సో ఆగస్ట్ 4 కల్లా మనకి అప్లికేషన్ సెండ్ అయిపోతే అప్పుడు మీరు అప్లై చేయడానికి అవ్వదన్నమాట. ఓకేనా. సో ముందుగా మనకి ఇక్కడ చూసుకుంటే పోస్టులు వచ్చేసరికి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జనరల్ కేటగిరీలో, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కేటగిరీలో. శాలరీ చూసుకుంటే గ్రూప్ సి ప్రకారంగా పే లెవెల్ 2 ప్రకారంగా మనకి దాదాపు 20,000 నుంచి మినిమం 20,000 నుంచి అండ్ మ్యాక్సిమం 63,200 వరకు అనమాట శాలరీ రావచ్చు. అలాగే ఇంకా ఇందులో మీకు అలవెన్సెస్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ ఉంటాయి. అంటే డిఏ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కలిపి మీకు దాదాపు 30 నుంచి 40,000 ఈజీగా వస్తుంది అనమాట స్టార్టింగ్లో. ఓకేనా. ఆ అలవెన్సెస్ అన్నీ కలిపి మీరు ఇక్కడ చూసుకుంటే జస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు 10+2 ఉండాలి. ఓకేనా. అండ్ అలాగే మీకు టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి ఇంగ్లీష్ అయితే. అలాగే హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ మీకు ఉండాలన్నమాట. అంటే మీకు కంప్యూటర్లో టైపింగ్ స్పీడ్ అనేది మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయితే ఉండాలి. హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలన్నమాట. ఓకేనా. అలాగే ఏజ్ విషయం చూసుకుంటే మీకు మినిమం 18 ఇయర్స్ దాటి ఉండాలి. అండ్ అలాగే మ్యాక్సిమం 28 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. ఓకేనా. సో 28 ఇయర్స్ ఉన్న బిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అనమాట. అలాగే మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మనకి ఫస్ట్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో టైపింగ్ టెస్ట్ అనేది మనకి 10 మినిట్స్ అలో చేస్తారు. ఆ 10 మినిట్స్లో ఒకవేళ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే మనకి ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలగాలన్నమాట. ఓకేనా. అండ్ అలాగే హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలగాలి. అండ్ నెక్స్ట్ మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో రిటర్న్ టెస్ట్ అనేది 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2 అనేది. మొత్తం అంతా కూడా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్. టోటల్ క్వశ్చన్ వచ్చరికి 200 క్వశ్చన్లు ఉంటాయి. అండ్ అలాగే టైం వచ్చరికి 2 గంటల 30 నిమిషాలు అనమాట. 2 hours 30 minutes టైం ఉంటుంది. పేపర్ 1 చూసుకుంటే మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది అనమాట. 100 క్వశ్చన్స్, 200 మార్క్స్. అండ్ పేపర్ 1లో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదు అనమాట. ఓకే. మనకి ఇక్కడ సిలబస్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్, ఇలా ఇవి మనకి ఫస్ట్ పేపర్ 1లో ఉంటాయి అన్నమాట. పేపర్ 2 వచ్చరికి జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 150 మార్క్స్ 150 మార్క్స్. అండ్ అలాగే ఇందులో మనకి పేపర్ 2లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అలాగే 3 మార్క్స్ ఫర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్. మీకు ఒక కరెక్ట్ ఆన్సర్ అయితే 3 మార్క్స్ వస్తుంది. అలాగే ఒక నెగిటివ్ మార్కింగ్ అయితే ఒక క్వశ్చన్ రాంగ్ పెడితే ఒక నెగిటివ్ మార్క్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మీకు చెప్పాను కదా ఇందాక గవర్నమెంట్ అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. మీకు డియర్నెస్ అలవెన్స్, డిఏ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఉంటాయి, ఇంకా చాలా అలవెన్సెస్ కూడా మీకు ఈ యొక్క నోటిఫికేషన్ ఉండడం జరుగుతుంది అనమాట. సో ముందుగా మనకి మనం జస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండాలన్నమాట. సో ఆబ్వియస్గా అదొక బేసిక్ రూల్. ఓకే. సో మనం ముందుగా అండ్ అలాగే ఎలా అప్లై చేయాలని చూసుకుంటే మనకి వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారన్నమాట. మీకు ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి నోటిఫికేషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చదువుకోవచ్చు. ఆర్ఎల్స్ అక్కడే మీకు అప్లై లింక్ కూడా ఇస్తాను. అప్లై లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ అలాగే అప్లై చేసిన తర్వాత మీరు అప్లికేషన్ కూడా ప్రింట్అవుట్ తీసి వీళ్ళకి పోస్ట్ పంపించాలన్నమాట. ఓకేనా. సో ఆ అడ్రస్ అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే మీ ఎన్వెలప్ మీద ఇలా రాయాలన్నమాట. ఫస్ట్ మీరు అప్లికేషన్ తీసి ప్రింట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ రాయాలన్నమాట. ఓకేనా. అండ్ అలాగే అడ్రస్ వచ్చేసరికి ఈ అడ్రస్కి పంపించాలి. కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్, సిఎస్ఐఆర్ ఇండియన్, హరిద్వార్ రోడ్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. సో మీరు ఈ అడ్రస్కి పోస్ట్ పంపించాల్సి ఉంటుంది అనమాట మీరు అప్లై చేసిన తర్వాత. అలాగే ఈ పోస్ట్ పంపించడం మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 11th అనమాట. ఆగస్ట్ 11th లోపు మీరు ఈ పోస్ట్ పంపించాలి. ఓకేనా. అంటే మీకు వాళ్ళకి డెలివరీ అయిపోవాలి. ఓకేనా. సో వాళ్ళకి డెలివరీ అయ్యే డేట్ 11th అనమాట. అంటే మీరు ముందుగా ప్లాన్ చేసుకొని ఒక 1 వీక్ ముందు అలా మీరు పంపించాలన్నమాట. ఓకేనా. స్పీడ్ పోస్ట్ చేసుకుంటే మీకు ఇంకా బేగా వెళ్ళిపోతుంది అనమాట.
అండ్ అలాగే అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీస్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ ఉంటారో వాళ్ళు మాత్రం 500 రూపీస్ ఫీజు పే చేయాలన్నమాట. మిగతా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు ఉంటారో వీళ్ళు ఏం ఫీజు పే చేయక్కర్లేదన్నమాట. వీళ్ళు కాకుండా ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీస్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళు ఉంటారో వీళ్ళందరూ కూడా 500 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుందన్నమాట, అప్లికేషన్ ఫీజు. సో నోటిఫికేషన్ గురించి ఇంతే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కింద అప్లై లింక్ ఇస్తాను, అక్కడ అప్లై లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు లాస్ట్ స్టెప్లో పేమెంట్ అడుగుతుంది. వీళ్ళకి ఎస్బీఐ పేమెంట్ మీరు చేయాలన్నమాట. ఓకేనా? వీళ్ళు ఇక్కడ ఒక ప్రొసీజర్ ఇచ్చారనమాట, మన ఫీజు ఎలా పే చేయాలనేది. సో ముందుగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఓపెన్ సైట్ www.onlinesbi.sbi అని చెప్పి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనం ఎస్బీఐ కలెక్ట్ అని క్లిక్ చేసి దాని తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని క్లిక్ చేసి అక్కడ సెర్చ్ బాక్స్లో డైరెక్టర్ ఐఐపి అని సెలెక్ట్ చేసి దాని మీద క్లిక్ చేసి అక్కడ ఫామ్ పేమెంట్ కేటగిరీలో అప్లికేషన్ ఫీజు అని చూసేసి అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి రిక్రూట్మెంట్ అని మెన్షన్ చేసి మనం 500 రూపీస్ పే చేయాలన్నమాట. సో ఈ స్టెప్స్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట పేమెంట్ చేసేటప్పుడు. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఒకవేళ నాకు తెలియకపోయినా నేను మీకు రీసెర్చ్ చేసి నేను చెప్తాను. ఓకేనా? సో పేమెంట్ అది వీళ్ళకి ఇలా చేయాలన్నమాట. అండ్ ఈ వీడియో కోసం ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.